పొట్టు పట్టరాదు, పొట్టు విడవరాదు. అలాంటి సామెతలన్నీ సీరియస్‌గా తీసుకొని, కాంపిటేటివ్ ఫీల్డ్‌కి వచ్చిన నేను, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టే బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. కానీ ఏం చేస్తాం, మన కర్మ. చేద్దాకా వచ్చే 2, 3 మార్కుల్లో పోయేది. సర్లే ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరమన్నా సీరియస్‌గా ట్రై చేసి కొట్టేద్దామని ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యేవాడిని. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ దగ్గరికొచ్చి పోవడమే. ఇంకా నాకు ఓపిక నశించిపోయి, ఏదో ఒక పని చేద్దాంలే, ఏదో జాబ్ చేసి పోయేద్దాంలే, ఇంక ఈ గవర్నమెంట్ జాబ్‌లు మనకు రావు, మనకు సెట్ కావని చెప్పి ఎనక తిరిగి చూస్తే సగం జీవితం సంకనాకిపోయిందని తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియలేదు నా వయసు అయిపోతుందని. ఏ జాబ్ కోసం ట్రై చేసినా వితౌట్ ఎక్స్‌పీరియన్స్ జాబ్ ఇవ్వమని చెప్పేవారు. ఇప్పటి వరకు ఏం పీకావు అని అడిగేవారు. వాళ్ళని కన్విన్స్ చేయలేక నేనే లేసి ఎళ్ళిపోయేవాడిని. సరే ఏదో జాబ్ చేస్తే ప్రిపేర్ అవుదాం కాంపిటేటివ్ కోసం అని ట్రై చేస్తే ఏ జాబు దొరక్క జగనన్న వైన్ షాప్‌లో చేరాను. కానీ చంద్రబాబు తాత వచ్చిన తర్వాత పీకి పారేసాడు. మళ్ళీ రోడ్డు పోలే. ఇంకేమీ చేయలేక హైదరాబాద్ పోయి ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ హైదరాబాద్‌లో ఏ జాబు సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇంటికొచ్చేసాను. మా ఊరి పక్కన లైఫ్ ఏజ్‌లో 18 ఏళ్ళకి జాయిన్ అయ్యాను. అది జాబ్ కాదు, ఒక రకమైన కూలి పని. నేను ఊహించుకున్న జీవితానికి, ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితానికి అస్సలు సంబంధం లేదు. సర్లే జాబ్ చేత్తా ఏదో చిన్న వ్యాపారం మోపు చేద్దామని మా అమ్మని డబ్బులు అడిగితే, మా అమ్మ డబ్బులు లేవు బాబు అని 2 ఉంగరాలు నా చేతిలో పెట్టింది. ఆ 2 ఉంగరాలు బ్యాంకులో పెడితే 50,000 మించి క్యాష్ రాదన్నాడు. సర్లే సచ్చినోడికి వచ్చిందే కట్నం అని ఆ 50,000 ఇచ్చేయమన్నాను. ఈ 50,000తో వ్యాపారం